అనగనగా ఒక మనిషి బక్క చిక్కని దేహంతో అతని మనసులో పుట్టిందో కోరిక. తీరని కోరికలు ఎన్ని ఉన్నా తీరే కోరిక కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. పంచభూతాల్లో మమేకమైన ప్రకృతి అంటే పంచప్రాణం అతనికి. పచ్చటి ప్రకృతి కోసం పరితపించే మనసు తనది. ప్రకృతిలో ఉన్న వింతలే కాదు, తన మనసులో కోరుకునేది చరిత్ర అన్న, చారిత్రక ప్రాంతాలన్న అమితమైన ఆసక్తి. అటువంటి ప్రదేశాన్ని వెతుక్కుంటూ సాగుతుంది ఈ ప్రయాణం. నేను దాటుకొని వెళ్ళే వాహనాల మూత కన్నా దాటుకొని వెళ్ళే ప్రతి చెట్టు స్వాగతం చెబితే అడవిలో ఉన్న కీటకాలన్నీ పూలదండలై నా మెడలో చేరినట్లు తిరిగిన దారుల మూల మలుపులే మూలాలని గుర్తు చేస్తూ సాగుతుంది నా ప్రయాణం. మన తెలంగాణను ఏలిన రాజవంశాల చరిత్ర శాసనాల ద్వారా, సాహిత్యం ద్వారా తెలిస్తే దేశంలో అతి పురాతన పట్ట నాగరికత తవ్వకాల్లో బయటపడితే, కానీ మన తెలంగాణలోనే తవ్వకాలు జరపనే లేదు, శాసనాలు సాహిత్యాలు లేనే లేవు. కంటి ముందు కనిపించే అతి పురాతన మానవుల నడయాడిన నేల, వారి సమాధులే నాటి నుంచి నీటి చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తూ కనిమరుగవటానికి సిద్ధంగా ఉన్న ప్రదేశమే ఈరోజు మనం చూడబోయే డోల్మన్ బురియల్ గ్రౌండ్స్. వాటిని రాక్షస గుళ్ళు అంటారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇంత భారీ సమూహంలో ఇక్కడ లేవనేదే నా అభిప్రాయం. దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. కనీసం ఆదిమ సమాజం సమాధులు ఇక్కడ నెలకొని ఉన్నాయని కనీస సైన్ బోర్డు లేవు. ఇక్కడికి రీచ్ అవ్వడం సులభమే, కానీ సమాధుల ప్రాంతానికి చేరుకోవడం అంటే సాహసమే అని చెప్పుకోవాలి. దీన్ని ఎలా చేరుకోవాలి అంటే, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా కేంద్రం నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో, కాటాపురం మండల కేంద్రంలో దామరవై గ్రామ పరిధిలో నెలకొని ఉంది. నా అభిప్రాయం, ఆవేదన ఏమిటంటే, అంతటి విలువైన వారసత్వ సంపదను కాపాడుకోవడం, దానిపై పరిశోధనలు జరిపించి ప్రపంచాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు మన చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించినట్లు అవుతుంది. ఇప్పటికైనా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కానీ, హెరిటేజ్ డిపార్ట్మెంట్ లాంటి సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని నా విన్నపం. కనిపించేదే డోల్మన్ బురియల్ గ్రౌండ్. నేను చూసిన అత్యంత అతి పురాతనమైన సమాధి ఇదే. నా జీవితంలో నేను చూస్తున్నది. ఈ ప్రదేశాన్ని మనం పరిశీలిస్తే సింగిల్ టోమ్ అంటే ఒక బురియల్ గ్రౌండ్, జంట బురియల్ గ్రౌండ్స్, ఆ సమాజానికి నాయకుడికి సంబంధించిన ప్రత్యేకమైన సమాధిని మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. ఈ ప్రాంతం దాదాపుగా 3 కిలోమీటర్ల వెడల్పు, 1.5 కిలోమీటర్లు పొడవును విస్తరించి ఉంది. సమాధి ప్రాంతాన్ని చేరుకోవడం ఎలా, ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఎలాగో తెలవక రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఆ దేవుడి రూపంలో మాకు పంపించిన గైడే ఈ తాత. గొర్రెలు మేపడానికి వెళ్తున్న తాతను ఆపి మేము ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి పడుతున్న తపనను చూసి, గొర్రెలు మేపడానికి వెళ్తున్న తాత మాకు దేవుడి రూపంలో ఆ ప్రాంతాన్ని మొత్తం దాదాపుగా 3 గంటల పాటు తిప్పి చూపించి, ఆ ప్రాంతానికి సంబంధించిన తనకు తెలిసిన చరిత్రను మాకు చెప్పడం జరిగింది. సీతక్క, ఇది అప్పుడు ఎక్కువ అడవి ఉండొచ్చు, ఇక్కడనే ఉండేదా గుర్రం? 20,000 ఇంజనీరింగ్ టెక్నాలజీ లేని, మిషనరీస్ లేని కాలంలోనే అంత అత్యద్భుతంగా ఈ సమాధులు నిర్మించడం ఆదిమ సమాజానికి సాధ్యం. ఇది చూడొచ్చు మనం. దాంతోపాటు జంట సమాధులు ఇవి. ఆ ప్రాంతాన్ని చేరుకున్న అత్యంత అద్భుతమైన అనుభూతిని పొందడం, అదేవిధంగా పచ్చటి ప్రాంతాలు, చుట్టూ ఎటు చూసిన పచ్చటి ప్రకృతితో పాటు ఆ చారిత్రక ప్రదేశాన్ని అన్వేషిస్తూ ఉంటే కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేం, రాతల్లో రాయలేం. లోపల ఉన్నది చూడొచ్చు మనం. బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ అవే, అంతా అదే. మీకు కనిపించేది ఏదైతే చతురస్రాకారంలో ఉన్నాయి అన్నీ అవే కదా.
మొత్తం మూసిళ్ళు ముందు సమాధులు చేసి. ఇదంతా బూరియల్ గ్రౌండ్స్. అది మీకు కనిపించేది ఇవి కొన్ని బూరియల్ రాక్షస గుళ్ళు. అత్యంత అసాధారణ కాలంలో 5,000 సంవత్సరాల క్రితం ఇది చరిత్రక సజీవ తార్కాణం. ఇదంతా చరిత్ర. ఇదంతా చూసుకుంటే రావాలి మామ. చూడు మామ, చూడు మామ. డోల్మెన్స్ కేవ్ చూడు మామ. ఇంకెన్నిసార్లు మహేష్, నీకోసమే ఈ వీడియో. చూడు ఎంత హిస్టారిక్ ప్లేస్లో వచ్చినామో. చూడు బూరియల్ గ్రౌండ్స్ చూడు. అక్కడ అదేవిధంగా ఇగో ఇక్కడ చూడొచ్చు. చూడు ఆ కాలంలో నాయకుడికి ప్రత్యేకమైన సమాధి ఉంటుంది. చతురస్రాకారంలో సమాధి చుట్టూ మనకు రాళ్లను పాతడం ద్వారా అతను నాయకుడు అని మనం గ్రహించవచ్చు. ఒకటి కాదు కొన్ని వందల సమాధులు కిలోమీటర్ల కొద్ది విస్తరించింది. తాత 2 కిలోమీటర్ల కొద్ది విస్తరించింది. ఆ కాలంలోనే 2 కిలోమీటర్ల కొద్ది ఏది శ్మశాన వాటికలు ఉన్నాయంటే జనాభా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు. చూడొచ్చు నా బ్యాక్ సైడ్. ఇక ఇంకోటి కొంచెం కాలక్రమేణా కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొన్ని వేలు ఉన్నాయి స్వామి, కొన్ని వేలు ఉన్నాయి. చూసుకుంటే మనం కొన్ని వేల రాక్షస గుళ్ళు. వీటిని డోల్మెన్ కేవ్స్ అంటే చతురస్రాకారంలో ఉంటాయి కాబట్టి డోల్మెన్స్ అని చెప్తారు. డోల్మెన్స్ గ్రేవ్ ఆర్ బూరియల్ గ్రౌండ్స్ అటు వీటిని. ఇది చూడొచ్చు మరి. ఎంత ఫారెస్ట్ ఇది. ఏటూ నాగరం వైల్డ్ లైఫ్ సెంచురీలో ఏటూ నాగరం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఉంటుంది మనకి ఇదంతా బూరియల్. ఆది మానవుడు తెలంగాణలో పుట్టిండు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలా ఉన్నాయి. ఇది ఒకటే కానీ కాదు, చాలా ఉన్నాయి. అల్టిమేట్ జీవితంలో ఒక్కసారన్నా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది ఇంకో బూరియల్. వర్త్ వర్మ అంటే వర్త్. చూడొచ్చు రోడ్డు సరిగా లేదు, కొంచెం గట్టిగా. ఇవన్నీ అదే అక్కడ చూడొచ్చు. అది ఇది చూడొచ్చు. మ్యాక్సిమం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని వందలు ఇక్కడే వందలు ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంట. రండి సార్, బయటికి రండి, చరిత్ర తెలుసుకోండి. అటేముంది తాత? అటు ఇంకా ఉన్నాయా? మనం ఇప్పుడు ఎట్లా పోతాం? మనం అట్లా తిరగదామా?
ఎంతో అదృష్టం ఉండాలి. ఇటువంటి ఆదిమ సమాజం నడియాడిన నేలపై అటువంటి చారిత్రక ఆధారాలపై మనము నడుస్తూ ఉంటే కలిగే అనుభూతి ఎంతో గొప్పది. ఎన్నో ఏళ్ళ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం చారిత్రక కాలగమనంలో కలిసిపోయిన నక్సలిజానికి ఆవాసంగా కొన్నాళ్ళు సాగిందని చెప్పేసి స్థానిక నా బ్యాక్ సైడ్. దాంతోపాటు ఇదో టైప్ ఆఫ్ శ్మశాన వాటిక తెలంగాణ మాండలికంలో మాట్లాడుకుంటే అచ్చ తెలంగాణ మాండలికంలో ఇది పెద్ద సమాధి. ఇది ఎవరికి సంబంధించిన సమాధి? ఇది వాళ్ళ ఇది నాయకుడికి సంబంధించింది కావచ్చు. ఆ నాయకుడికి సంబంధించిన సమాధులకు సంబంధించి ఇలా ఉందన్నమాట. నవ్విందా? ఇది క్రిస్టియానిటీ పుట్టక ముందు ఏర్పడ్డ ఆదిమ సమాజపు సమాధులు కావున దీనికి ఆ తర్వాత వచ్చిన క్రిస్టియానిటీ అక్కడ శిలువ గుర్తు వేసి కొన్ని రోజులు అక్కడ ప్రార్థన చేశారని చెప్పి స్థానికులు చెప్పడం ద్వారా మనకు తెలిసింది. అలాగే కొనసాగిన మా ప్రయాణం తాడ్వాయి ద్వారా మేడారానికి దరిదాపులో ఉన్న కుండాయి వ్యూ పాయింట్ వైపుకి సాగింది. మేము ఫేస్ చేసిన ఇన్సిడెంట్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే గూగుల్ మ్యాప్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే స్థానికులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారానే మీరు కొండాయి వ్యూ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా స్నాక్స్ కానీ అదేవిధంగా వాటర్ బాటిల్ కానీ తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఆ దారిలో మీకు ఎటువంటి పర్సన్స్ కానీ వెహికల్స్ కానీ కనబడవు. కొండాయి వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకునేవారు వెహికల్స్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అదేవిధంగా ఫ్యూల్ కరెక్ట్ చూసుకొని వెళ్ళండి. అటు పోయి వెహికల్ ఖరాబ్ అయితే మాత్రం ఎవరు పట్టించుకోరు, మొబైల్ సిగ్నల్ ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం ముందస్తు జాగ్రత్తతో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చిన్న వ్యూ పాయింట్ కోసమే ఎంత ప్రయాసపడడం, ఎంత ఆరాటపడడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.